కాకినాడ జిల్లా సామలకోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి డయేరియా బాధితులను శుక్రవారం 1 గంట సమయంలో సామలకోట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఓబా జాన్ మోజెస్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మరియు వైస్ చైర్పర్సన్లు మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యాధులు వ్యాప్తి చెందుతాయని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించాలని, డయేరియా వ్యాధి ప్రమాదకరం కాదని, మనం వైద్యులు సూచనల మేరకు జాగ్రత్త తీసుకుంటే పూర్తిగా నిర్మూలించవచ్చని, జిల్లా వ్యాప్తంగా అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ వైసీపీ నాయకులు గంగిరెడ్డి కృష్ణమూర్తి, కౌన్సిలర్లు సేపెన్ సురేష్, పాగా సురేష్, నేతల హరి, వీరభద్రరావు, ఇతర వార్డు కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నట్లు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మున్సిపల్ కార్యాలయం సిబ్బంది ఒక ప్రకటనలో మీడియాకు తెలిపారు. పట్టణంలో డయేరియా వ్యాధి ఉందని కూడా మొన్న మనకి పేపర్లలో వచ్చింది. అలాంటిది కూడా ఏం లేదని డాక్టర్లు నిర్ధారణ చేశారు. నిన్న డిస్టిక్ డయేరియా అధికారి గారు వచ్చి చూశారు. మరి సూపరింటెండెంట్ గారు కానీ హాస్పిటల్ అందరూ కూడా చూసి ఇది డయేరియాకు సంబంధించిన మామూలు సీజనల్ వ్యాధులని చెప్పారు. ప్రజలు ఎలాంటి అపోహలు లోను కావద్దు. డయేరియా అనేది చిన్న వ్యాధి, దానికి ఇబ్బంది ఏం లేదు. మనం మంచి ప్రొటెక్టివ్ వాటర్ అందిస్తున్నాము. ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటాము. ఏదైనా కానీ హాస్పిటల్స్ కానీ మనకి అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. మన టౌన్లో 2 అర్బన్ హెల్త్ సెంటర్లు ఏఎన్ఎం ద్వారా డోర్ టు డోర్ కూడా పంపిస్తున్నాము. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మరి తర్వాత ట్యాబ్లెట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రజలందరూ కూడా వినియోగించుకోండి. ప్రజలందరూ కూడా ముఖ్య విజ్ఞప్తి, సీజనల్ వ్యాధులు వచ్చే టైం కాబట్టి ప్రజలందరూ కూడా కాచి చల్లార్చి నీళ్ళు తాగవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. మాట్లాడారు. ఈవేళ మరి మన ప్రభుత్వ హాస్పిటల్ సందర్శించడం జరిగింది. మరి డయేరియాతో ఉన్నారని చెప్పేసి అన్నారు. డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే సీజన్లో వ్యాధి అని చెప్పి చెప్పడం జరిగింది. ఫుడ్ వల్ల ఆ బిర్యానీ తినడం వల్ల వచ్చిందని చెప్పారు డాక్టర్ గారు. మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తాం. ఎందుకంటే కాచిన నీళ్లు తాగాలి. ఎందుకంటే సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మరి ప్రతి వార్డులో కూడా శానిటేషన్ అది శుభ్రంగా ఉంచాలని చెప్పేసి కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మేము. మరి అదేవిధంగా అందరూ కూడా ఈ యొక్క బయట ఫుడ్స్, ఈ మాంసాహారం కానీ చేపలు కానీ ఇటువంటి ఏమన్నా గట్టికి అవి కొంచెం తగ్గించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఏదన్నా వేడి వస్తువులు తినాలని చెప్పేసి తెలియజేస్తూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి. నీటి చెరువులో చేపల పెంపకం, మంచినీటి చెరువులో ప్రస్తుతం చేపల వేట జరగటం లేదండి. మనం డైరెక్ట్గా గోదావరి జలాలు డైరెక్ట్గా ఇస్తున్నాం. చేపల ఇది కూడా మనం చెరువుల నుంచి కూడా వాటర్ కూడా తీసుకోవట్లేదు. మంచి నీరు, దానికి అన్ని టెస్టింగ్లు చేస్తున్నాం. బ్యాక్టీరియాలజికల్ ఎగ్జామినేషన్స్ కూడా జరిగాయి. డైలీ అక్కడ కెమిస్ట్రీ పెట్టి టెస్టులు కూడా చేస్తున్నాం. ప్రతి రోజు టెస్టులు చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి వార్డులో కూడా ఉదయం పూట మన ఇమ్యూనిటీ సెక్రటరీస్ వార్డుకి 2 చొప్పున మన సచివాలయాల వాళ్ళు టెస్టులు నిర్వహిస్తున్నారు. వాటిల్లో కూడా అంత వాటర్ బాగానే ఉందని కూడా మనకి నిర్ధారణ అంటే ఇప్పుడంటే మనకి ఏం రాలేదు కూడా. చికెన్ కానీ, మటన్ కానీ, మాంసం కానీ, నిల్వ ఉన్న పదార్థాలు ఏవి కూడా తినకూడదు. వేడి పదార్థాలు తినాలి. నిల్వ ఉన్న మాంసాహారం తొలిపోకుండా ఉంటే మంచిది. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేయాలి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ రోజుని సామలకోట గవర్నమెంట్ హాస్పిటల్కి కమిషనర్ గారు, మా కౌన్సిల్ వైస్ చైర్మన్ అందరూ కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే మొన్న 2 రోజుల క్రితం గవర్నమెంట్ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళకి డయేరియా వచ్చిందని చెప్పేసి ఇంటిమేషన్ వచ్చింది మాకు. వాళ్ళందరినీ పేషెంట్స్ సందర్శించాం, చూసాం. ఆ డాక్టర్స్ కూడా తెలియపరిచాం.
డాక్టర్స్ కూడా గట్టిగా చెప్పి ఆ డయేరియా పేషెంట్లు ఇమీడియట్లీ వాళ్ళకి యాక్షన్ తీసుకుని వాళ్ళకి మెడిసిన్స్ మంచిగా ఇవ్వమని చెప్పాం. తర్వాత మా మున్సిపల్ టౌన్లో మొత్తం కమిషనర్ ఆధ్వర్యంలో మా కౌన్సిలర్స్ ఆధ్వర్యంలో పట్టణం అంతా కూడా శానిటేషన్ 2 రోజులు ఇమీడియట్లీ 2-3 రోజులు కంటిన్యూషన్ ఈ శానిటేషన్ చేసి స్పెషల్ శానిటేషన్ పెట్టమని, తర్వాత బ్లీచింగ్ ముగ్గు ఎక్కడ పడితే అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి అన్ని దిక్కులు వేయమని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు మా కమిషనర్ గారు చెప్పినట్టుగా మేము కూడా కోరుకునేది అంటే ఈ యొక్క డయేరియా ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ చేపలు ఈ మాంసాహారాలు కూడా అలా ఉన్నటువంటి వ్యాపారస్తులు గౌరవించి ఆ యొక్క సంఘాలను గౌరవించి ఈ 4 రోజులు కూడా ఈ 10 రోజులు ఈ యొక్క మాంసాహారాలు నిషేధించడానికి ఆ సంఘాలతో మాట్లాడి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇందాక చేపల చెరువు గురించి అడిగారు. ఆ చేపల చెరువు కూడా వీలైనంత వరకు మేము ఆల్రెడీ కట్టడి చేస్తామని చెప్పాం ఆత్మని. ఒకవేళ వీలైతే దాని నిమిత్తం కూడా మీ కౌన్సిల్లో రెవల్యూషన్ తీసుకొచ్చి పాస్ చేసి ఈ యొక్క చేపల చెరువు వల్ల కలుషితం అవుతుందని చెప్పి ప్రజలు కూడా చాలామంది మాకు చెప్పడం జరుగుతుంది. అంచేత ఆ చేపల చెరువు వల్ల ఇబ్బంది వచ్చే వాతావరణం వస్తే మేము రిజర్వేషన్ పాస్ చేసి కౌన్సిల్ని ఇమీడియట్లీ కలెక్టర్ గారు పంపడం జరుగుతుంది. ఆ చేపల చెరువు కలుషితం అయిందని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. అది ఏం లేకుండా బైపాస్లో ఇవ్వడం జరుగుతుందని మేము అంటున్నాం. కానీ అది కూడా ఇబ్బంది అనుకుంటున్నప్పుడు కాబట్టి ఈ కౌన్సిల్ ఆమోదం చేసి ఆ చేపల చెరువు ఉన్నటువంటి ఇబ్బంది లేకుండా ఆ చెరువు కలుషితం అవ్వకుండా కూడా మేము కౌన్సిల్ అంతా కలిపి సోమవారం కౌన్సిల్ అంతా కలిపి రిజర్వేషన్ పాస్ చేస్తాం. రేపు కౌన్సిల్ తీర్మానం కూడా మేము కౌన్సిల్ మీటింగ్ ఉందో దాంట్లో కూడా లేవనెత్తి ఈ యొక్క ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి హాని లేకుండా వాళ్ళకి డయేరియా ప్రాబ్లం లేకుండా ఈ సీజన్లో అలా ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా చేయడానికి మా కౌన్సిల్లో రేపు ఈ తీర్మానాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరుస్తుంది.